వెల్కమ్ టు డే 21. సో డే 20 అలా అలా గడిచిన డే 21 మంచిగా గడవాలి అని చెప్పి నేను లేవడంతోనే చాలా లాజికల్ గా ఆలోచించి ఒక ట్రై చేస్తున్నాను అనమాట. నిన్న నైట్ కిచెన్ క్లీన్ చేయకుండా పడుకున్నాను. ఎందుకంటే నిన్న కిచెన్ అది క్లీన్ గా ఉండటం వల్ల అండ్ అది వీకెండ్ అవ్వటం వల్ల నాకు ఖాళీ ఎక్కువైపోయి హంది క్రాంకీగా ఉండటం వల్ల పిచ్చి ఎక్కిపోయి ఎక్కువ తినేసానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఈ రోజు నేను ఈ ట్రిక్ అయితే వాడదామని అనుకుంటున్నా. లైక్ కిచెన్ క్లీన్ చేయలేదు కాబట్టి కిచెన్ క్లీన్ చేసుకోవాలి. అండ్ హంది గడి బ్రేక్ఫాస్ట్ అది ఇప్పుడే అయ్యింది. అండ్ దెన్ టైం వచ్చేసి ఇంత అవుతుంది అనమాట. సో ఆల్రెడీ 9 అయిపోయింది. సో ఇలా కొన్ని గంటలు సేవ్ చేయొచ్చు అని అనుకున్నాను. అండ్ నేనైతే హాట్ వాటర్ పెట్టేసుకున్నా. ఏది ఏమైనా ఎంత తిన్నా ఏ డే ఎలా ఉన్నా కూడా శృతి తప్పకుండా చేసే పని ఏదైనా ఉంది అని అంటే 1 లీటర్ ఆఫ్ హాట్ వాటర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవటమే. ఐ హోప్ మీరు కూడా వాటర్ మంచిగా తీసుకుంటున్నారు, హైడ్రేటెడ్ గా ఉన్నారు అని అనుకుంటున్నాను. మీరు నా వీడియో స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇప్పటికీ నా స్కిన్ లో చాలా చేంజ్ ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అండ్ క్యూకుంబర్ వెజ్జెస్ మంచిగా తీసుకోవటం. వాటి వల్ల మన స్కిన్ కూడా గ్లో అవుతుంది అనమాట. లైక్ సన్ స్క్రీన్, క్రీమ్స్ ఇవన్నీ ఓకే హెల్ప్ఫుల్, బట్ ఇంటేక్ ఎంత బాగుంటే మన స్కిన్ కూడా అంత హెల్తీగా ఉంటుంది. సో హైడ్రేటెడ్ గా ఉండడం అసలు మర్చిపోవద్దు. ఆ పని ఈ పని చేస్తూ వంట కూడా కంప్లీట్ చేసేసి మొత్తం మీద మన ఈటింగ్ విండోని 12కే స్టార్ట్ చేయాలన్న లక్ష్యాన్ని మనం చేరుకోగలిగాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంత అవుతుంది. సో ఇప్పుడు నా ఈటింగ్ విండోని స్టార్ట్ చేస్తున్నా అంటే ఫాస్టింగ్ ఆపేసి తింటాను అనమాట. సో ఇది కరెక్ట్ చాయిస్ కాదో నాకు తెలీదు, బ్యాడ్ టాపిక్ లేదు, అందుకని ఐ ప్రిఫర్డ్ హ్యావింగ్ కోకోనట్ వాటర్. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా. సో నేను తీసుకునే డ్రై ఫ్రూట్స్ ప్లేట్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వాల్నట్స్ ఉన్నాయి, హాజల్ నట్స్, పీనట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకోటి ఏదో పొడుగు సీడ్, ఇంకొక ఏదో నట్. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపేశాను. నేను తీసుకొని వల్ల 2 డ్రై ఫ్రూట్స్ తీసుకోవట్లేదు, 3 అనుకుంటా. పీనట్స్ తీసుకోవట్లేదు, బాదం తీసుకోవట్లేదు, అండ్ జీడిపప్పులు కూడా తీసుకోవట్లేదు. ఏవో ఉన్నవన్నీ కలిపేసి ఒక ప్లేట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ బ్రేకింగ్ మై ఫాస్టింగ్ విండో. టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. సో ఆర్ లంచ్ టైం. సో ఈరోజు లంచ్ చాలా 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 సింపుల్గా చేసుకున్నా. అసలు లంచ్ ప్లేట్లో ఏముంది అనేది ఫస్ట్ చూసేయండి. అయితే ఈరోజు చికెన్ కర్రీ అనమాట, డిలీషియస్ చికెన్ కర్రీ. దాని తర్వాత క్యూకుంబర్ లేదు, అందుకని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకున్నాను. అండ్ కీన్వా బదులు వైట్ రైసే తింటున్నాను అనమాట. సో యా ఆకలిస్తుంది, తినేద్దాం. సో లంచ్ అలా ఫినిష్ చేసిన తర్వాత 4:30కి అల్లం టీ పెట్టుకుని తాగాను. వర్షం పడటంతో నా పొజ్జ కోరుకుంది, సో ఇచ్చాను. ఈ రోజు స్నాక్ అయితే ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా డిన్నర్ చేసేస్తున్నాము. అండ్ మన ఈటింగ్ విండోలోనే చేసాము ఈరోజు డిన్నర్. 5:30 అట్లా అయ్యిందనమాట. సో డిన్నర్ తినేసాను. డిన్నర్ ఏంటి అంటే ఇడ్లీ పిండితోటి అట్టేసుకున్నా అండ్ పల్లీ చట్నీ అనమాట. యాక్చువల్గా అయితే స్ప్రౌట్స్ సలాడ్ చేసుకుందాం అనుకున్నా, వర్షం పడ్డంతో అట్టేసుకొని చట్నీ చేసుకుని ఇట్లా తిన్నాను అనమాట. సో ఈ రోజు ఇలా జరిగిందనమాట. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు చాలా బెటర్. ఎంతో కొంత సుత్తి ట్రిక్స్ ఏవో వాడి మన ఈటింగ్ విండోలోనే తినగలిగాము. ఫస్ట్ థింగ్, అదంత హెల్దీ కాకపోయినా కూడా ఈటింగ్ విండో అయితే క్రాస్ అవ్వలేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. వీకెండ్లో ఈటింగ్ విండో క్రాస్ అవ్వకుండా తిన్నాను అని అంటే ఏదో అచీవ్ చేసినట్టే నాకైతే. అండ్ రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, మీలో ఎంతమంది నవరాత్రులు చేసుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి. నేనైతే ఈ ఇయర్ నవరాత్రులు చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెయ్యను అని చెప్పను, కానీ కొద్దిగా చేంజ్ ఓవర్ అయితే ఉంటుంది. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి, అందులో రివీల్ చేస్తాను ఏం చేస్తున్నాను అనేది. సో రేపు మనం వెయిట్ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి నా వెయిట్
రిజల్ట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎగ్జైటెడా కాదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే మండే ట్యూస్డే మనం చాలా జంక్ తీసుకున్నాము. అసలు తగ్గామా లేదా పెరిగామా అనేది నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట, చూసుకుందాము అని. సో చాలా సర్ప్రైజెస్ రేపటి వీడియోలో రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా యూస్ఫుల్ కంటెంట్ నా ఛానల్లో చాలా రాబోతుంది. అండ్ ఐ హోప్ ఈ కంటెంట్ అందరికీ యూస్ఫుల్గా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫర్ డే 20 ఏనా ఈరోజు? కాదు, ఎస్ డే 20. అండ్ డే 21లో కలుసుకుందాం. నో 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 ఈరోజు డే 20 డే 21? ఈరోజు డే 21 కదా, రేపు డే 22, 22nd. అబ్బా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నా నేను. ఓకే, రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ నవ్వుతూ ఉండండి. బాయ్.